మే 22 సాయంత్రం చెప్పాడు. 1960 మే 22 సాయంత్రం 66/0/05/22 సాయంత్రం 87వ పారాగ్రాఫ్లో పౌలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏదైతే చదివినామో లేఖనాన్ని ఇక్కడ ప్రవక్త గారు కూడా అదే చదివాడు. 15 నుండి 17 వచనం వరకు చదివాడు. మరి 18 వచనం కూడా చదివాడు. చదివి ప్రవక్త అంటున్నాడు, పౌలు తన గురించి చెప్పుకొనిచున్నాడు 80వ పారాగ్రాఫ్లో. దీన్ని చదివిన తర్వాత రోగులకు ప్రార్థించడం, స్వాస్థ్యమును పొందడానికి ముందు ఇది సంచకరువు, ఆయనను స్తుతించవలెను. ప్రభువైన యేసునందు మీకున్న విశ్వాసమును గురించి నేను విన్నాను, పరిశుద్ధులను మీరు ప్రేమించుచున్నారు, దీన్ని మీరు విశ్వసించాలని నేను విన్నాను. ముందు నిన్నేమను నిత్య జీవమును రక్షణను నేను నమ్ముచున్నారని విన్నాను. మేము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ గురించి ఎడతెగక దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇది పైన చెప్తాను, మీ విషయమై 16వ వచనంలో మీ విషయమై మానవ దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాను అంటారు. తర్వాత మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక దేవుడును మహిమ ఒక తండ్రి మీకు జ్ఞానాత్మను ప్రత్యక్షతను ఇచ్చును గాక. ఆయనను కూర్చిన జ్ఞానం మీకు వచ్చును. అన్ని కాలములలోనూ ఆయన తన్ను మీకు బయలుపరచుకొనినే ఉన్నాడు. కృప నుండి కృప, శక్తి నుండి శక్తికి, మహిమ నుండి మహిమకు ఎదుగుచూ ఉన్నారు. వెనుకకు పడిపోక ముందుకు సాగిపోవచ్చున్నారు. మీ కొరకు నేను ప్రార్థించుదును. మీకు తెలియనా? 88వ పారాగ్రాఫ్. మీకు తెలియనా? మీరు గుడ్డివారే దాన్ని ఎరగనని బైబిల్ చెప్పుచున్నది. కానీ ఇక్కడ పౌలు మీ అవగాహన నేత్రములు తెరవబడినట్లు ప్రార్థించుదునని చెప్పాను. మీరు మీ హృదయముతో అర్థం చేసుకున్నదరు దాని గురించి ఆయన మాట్లాడుచున్నారు. మీరు మీ నేత్రముతో చూచుచున్నారు, కానీ మీరు మీ హృదయముతో చూడండి. దాని మీద 18వ వచనంలో చూద్దాం. మరి మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మార్గం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తు మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమును ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టున్నాడు. ఓ ఓ ఓ ఎందుకనగా లేదు, నేను చెప్పుకోవడం మంచిది, నేను చెప్పుకోవడం రాత్రంతా చాలదు. ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చించెను. హల్లెలూయా. సో బ్రదర్ క్లియర్గా ఇక్కడ ఈ లేఖనం చదివాడు. ఈ లేఖనం చదివి ఆయన ఏమంటున్నాడంటే మీకు జ్ఞానాత్మయు ప్రత్యక్షతను దేవుడు మీకు ఇచ్చును గాక అంటున్నాడు. ఏమి ఇచ్చును గాక? జ్ఞానాత్మ మరియు ప్రత్యక్షతను దేవుడు నీకు ఇచ్చును గాక అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైన అందరికీ? సో అందుకోసమే ప్రొఫెట్ గారు చెప్పినట్టు, ప్రవక్త గారు చెప్పినట్టు ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తికి క్రీస్తులో తన స్థానం అనేది తనకు తెలియాలంటే ఖచ్చితంగా అతనికి దేవుడు జ్ఞానాత్మనివ్వాలి, ప్రత్యక్షతనివ్వాలి. జ్ఞానాత్మను ప్రత్యక్షతను. ఇక నేను కొన్ని విషయాలు నేను లోతుగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రొఫెసర్ బ్రెన్నన్ గారు ఏమని చెప్పారంటే మరొక వర్తమానంలో దేవుని చిత్తం మీద చదువుదాం. లూథర్ కాలము అది కాలు లెగ్స్, అది కాలం.
వెస్లీ కాలము, జాన్ వెస్లీ కాలము అది చేతుల కాలం. పెంతెకోస్తు వారి కాలము అది నోరు కాలం. ఆ తర్వాత ప్రవక్త కాలం అది కనుల కాలం. ఆయనే చెప్పాడు ప్రవక్త కాలం కనులు. ప్రవక్త తర్వాత వస్తున్నది ఏంటంటే మేధస్సు, శిరస్సు, మేధస్సు, జ్ఞానం వస్తున్నది. దేవుని జ్ఞానం, దేవుని మేధస్సు, దేవుని ప్రత్యక్షత వస్తున్నది. అదే మనం చూస్తున్నాం. 1963లో ఆ మేధస్సు వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రాఫెట్ బ్రెన్నమ్ గారు ఏమంటారంటే, నువ్వు ఏ కాలంలో ఉన్నావు అనేది నీకు తెలియాలి. ఇప్పుడు లూథర్ కాలంలో ఉన్నావు అనుకో, అది కాలం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు తన శరీరాన్ని ఎలా నిర్మించుకుంటూ వస్తున్నాడంటే, 5వ సంఘకాలము, సార్దీసు సంఘకాలం మార్టిన్ లూథర్ దగ్గర నుండి మొదలుపెట్టాడు ఆయన. అమనంటారా? తిరిగి జరిగించుట, నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం. ఆమేన్. ఇప్పుడు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం. ఆ తర్వాత ఏంటిది అంటే సంపూర్ణమైన వాక్యము శరీరధారవడము. మీరు కనుక సంఘకాలను గమనిస్తే, లేదా ఓకే, సంఘకాలను మీరు గమనిస్తే ఆ యొక్క దాంట్లో ఉంటుంది మద్దతు తీసి ఒక నిమిషం మద్దతు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, మొత్తం 7 సంఘాలు. ఇప్పుడు 7 సంఘకాలలో మొదటి 4 సంఘకాలు ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా. ఈ మొదటి 4 సంఘకాలాలు యోవేలులో ఉన్న, యోవేలు గ్రంథంలో ఉన్న 4 పురుగులు తినివేసినాయి. అర్థమవుతుందా? చెప్పేది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. గోమలి పురుగు, చీడ పురుగు, పసర పురుగు మరియు మిడతలు. ఈ 4 పురుగులు, యోవేలు గ్రంథంలో ఉన్న 4 పురుగులు ఏం చేస్తున్నాయంటే మొదటి 4 సంఘకాలను తినివేసినాయి. ఆమేన్. మళ్ళీ దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే 5వ సంఘకాలంలో మార్టిన్ లూథర్ని పంపి, సార్దీసులో 5వ సంఘకాలంలో మార్టిన్ లూథర్ని పంపి, మార్టిన్ లూథర్ ద్వారా మరలా తిరిగి పునరుద్ధరించడం మొదలుపెట్టాడు ఆయన. మధు వృక్షము మొదటి 4 సంఘకాలలో యోవేలులోని 4 పురుగులు మొత్తము తినివేసినాయి. ఇక 5వ సంఘకాలానికి వచ్చినప్పుడు ఏదైతే వధు వృక్షమ 4 పురుగులు తినివేసినాయో యోవేలులో చెప్పబడినవి, ఆ 4 పురుగులు తినివేసిన వాటిని నేను మరలా విత్తునని దేవుడు సెలవిచ్చాడు అక్కడ. మీకు యోవేలు 1వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆమేన్, హల్లెలూయా. ఆ 4 పురుగులు తినిన దానిని నేను మరలా నీకు తిరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రాఫెట్ తన యొక్క మెసేజ్ ఏమని పేరు పెట్టాడంటే వధు వృక్షం యొక్క పునరుద్ధరణ. పునరుద్ధరణ ఎక్కడ మొదలైందంటే 5వ సంఘకాలము, సార్దీసు సంఘకాలము నుండి మొదలైంది. నేను చెప్పాను, మీకు అర్థమైందా? పునరుద్ధరణ ఎక్కడ మొదలైందంటే 5వ సంఘకాలము, సార్దీసు సంఘకాలములోని మార్టిన్ లూథర్, ఆ కాలపు దూత, వర్తమానికుడు, దేవుని నక్షత్రం, దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలలో 5వ నక్షత్రము ఎప్పుడైతే వచ్చాడో పునరుద్ధరణ ప్రారంభమైంది. మరి పునరుద్ధరణ దేంతో ప్రారంభమైందంటే సంస్కరణ, సంఘ సంస్కరణతో ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. సంఘ సంస్కర్తగా మార్టిన్ లూథర్ వచ్చాడు. సంఘాన్ని సంస్కరించేవాడిగా మార్టిన్ లూథర్ని దేవుడు పంపాడు 5వ సంఘకాలంలో. ఇప్పుడు సంఘం మరలా ఏమవడం మొదలుపెట్టిందంటే సంస్కరించడం మొదలుపెట్టింది అక్కడ. మరి అందుకే మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన వర్తమానం ఏంటంటే, ఆయన తీసుకొచ్చిన వర్తమానము నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. అదే నీతీకరణ వర్తమానం, అదే
మారు మనసు వర్తమానం, పశ్చాత్తాప వర్తమానం, రిపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాపం. ఆ వర్తమానముతో, నీతికరణ వర్తమానముతో మార్టిన్ లూథర్ బయలుదేరాడు. ఇప్పుడు ఏం చేయడం మొదలైందంటే మరలా వధు వృక్షము పునరుద్ధరించబడడం ప్రారంభమైంది. ఇప్పుడు పునరుద్ధరణ సంస్కరణలతో మొదలైంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పునరుద్ధరణ సంస్కరణలతో, సంఘ సంస్కర్తలతో సంఘ సంస్కరణ చేయుట ద్వారా మొదలైంది. ఆమేన్. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన కూడా 6వ సంకాలం, సార్డిస్ తర్వాత ఫిలదెల్ఫియా, జాన్ వెస్లీ ద్వారా వచ్చిన వర్తమానం ఏంటంటే శుద్ధీకరణ. ఆమేనంటారా? నీతికరణ వర్తమానము మార్టిన్ లూథర్ ద్వారా. 5వ సంఘాల వర్తమానికుడు, సార్డి సంఘాల వర్తమానికుడు, దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు 5వ నక్షత్రం మార్టిన్ లూథర్ ద్వారా వచ్చింది. అది కూడా ఆయన సంఘ సంస్కర్త. ఆయన నేను చెప్తాను సంఘ సంస్కర్తకు ప్రవక్త తేడా ఏంటో. ఓకేనా? నెక్స్ట్ మార్టిన్ లూథర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో 6వ సంఘాల వర్తమానికుడు జాన్ వెస్లీ, ఫిలదెల్ఫియా సంఘకాల వర్తమానికుడు జాన్ వెస్లీ, దేవుని కుడి చేతిలోని 7 నక్షత్రాలలోని 6వ నక్షత్రం జాన్ వెస్లీ ద్వారా దేవుడు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వెలుగును సంఘానికి ఇచ్చి సంఘాన్ని సంస్కరిస్తున్నాడు ఆయన. అంటే వధువు వృక్షం ఇప్పుడు పునరుద్ధరించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏవైతే యోవేలులో ఉన్న 4 పురుగులు మొదటి 4 సంఘకాలాలు ఎఫెసీస్, స్ముర్నా, పెర్గమ, థియోతైరా ఈ 4 స్థలాల్లో తినివేసినయో ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. అది కూడా లేఖనంలో ఉన్న ప్రవచనం ప్రకారంగానే, యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం ప్రకారంగానే. కానీ పునరుద్ధరణ దేంతో మొదలైందంటే సంస్కరణతో మొదలైంది. సంఘ సంస్కర్తలను పంపించడం ద్వారా ఆ కాలపు వర్తమానికులు, దూతలు, నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో వాళ్ళు సంఘ సంస్కర్తలు మాత్రమే, వాళ్ళ ద్వారా మొదలైంది. ఆమేన్. నెక్స్ట్ 7వ సంఘకాలం, అదే లవదిక సంఘకాలం 1906లో మొదలైంది. లవదిక సంఘకాలం 7వ సంఘకాలం క్రీస్తకం 1906. వింటున్నారా? పెంతెకోస్తుతో మొదలైంది. ఎందుకంటే 1906లో ఏం జరిగింది? అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమై ఉన్న అమెరికా దేశంలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలస్ పట్టణంలో అజూసా అనే వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో, అంటే ఇతను అమెరికన్ నీగ్రో అని ఎందుకంటారంటే ఇతను నల్లజాతుడు. నీగ్రో అంటే నల్లజాతుడు, అమెరికన్ నల్లజాతి వాడు. యాక్చువల్గా అమెరికాలో తెల్లగా ఉంటారు, చాలా తెల్లగా ఉంటారు, మనకు తెలుసు. కానీ ఇతను నల్లగా ఎందుకున్నాడంటే ఇతని యొక్క తాత ముత్తాతను అమెరికాకి బానిసలుగా తీసుకొని రాబడి ఆ తర్వాత బానిసలుగానే అక్కడ ఉండిపోయారు. కాబట్టి అతని కుటుంబం మొత్తం అక్కడే ఉండిపోయింది. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాక, అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాక, అబ్రహాం లింకన్ మొట్టమొదటిగా తను ప్రెసిడెంట్ అయినాక తను సంతకం పెట్టిన ఫైల్ ఏంటిదంటే ఈ నల్ల జాతుల యొక్క బానిసత్వమును రద్దు చేసేసాడు. ఆ కంపెనీలన్నింటినీ అధికారపూర్వకంగా మూసేసి ఇక నల్ల జాతులను ఎవరు అమ్మడానికి వీల్లేదు, ఎవరు కొనడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ సంతకం పెట్టేశాడు. మరి ఎవరెవరైతే ఆల్రెడీ బానిసల్లో ఉన్నారో అమెరికా దేశంలో బానిసత్వంలో ఉన్న వాళ్ళందరికీ విడుదల అని సంతకం ఇచ్చేశాడు అక్కడ. అందుకే అబ్రహాం లింకన్ జీవితము, ప్రవక్త విలియం బ్రెన్నన్ గారి జీవితము దాదాపున చాలా దగ్గర పోలికలు ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? అబ్రహాం లింకన్ 1809లో పుట్టాడు. విలియం బ్రెన్నన్ మన ప్రాఫెట్ 1909లో పుట్టాడు. కరెక్ట్గా 100 సంవత్సరాలు వీళ్ళిద్దరికి తేడా. అబ్రహాం లింకన్ పుట్టినప్పుడు ఒక చెక్క గది, ఒకటే గది, చెక్కతో తయారు చేసిన గదిలో పుట్టాడు. విలియం బ్రెన్నన్ గారు కూడా పుట్టినప్పుడు ఒక చెక్క గదిలో పుట్టాడు ఆయన. అబ్రహాం లింకన్
ఆయన 1963లో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ 1963లో 7 ముద్రలను పొందుకున్నాడు. 7 ముద్రల ప్రత్యక్షతను. అప్పుడు 1963లో ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ఫైల్ పైన ఫస్ట్ అమెరికా దేశంలో ఏ ఫైల్ పైన ఆయన సంతకం చేశాడంటే బానిసలకు విడుదల, నల్ల జాతి బానిసలకు అందరికీ విడుదల, కంపెనీలన్నీ మూసేయాల. అర్థమైందని అన్నది. సేమ్ విలియం బ్రెన్హామ్ కూడా 1963లో ఎప్పుడైతే గొర్రెపిల్ల ముద్రలను తెరిచి 7వ దూత విలియం బ్రెన్హామ్కి ఇచ్చాడు, ఆయన వర్తమానమును బూరగా ఊదాడు. ఆ 7వ దూత బూరలో, ఆ సునాద నాదములో, ఆ శృంగ నాదములో సంఘ శాఖలో బానిసలుగా ఉన్న మనందరికీ మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తుందంటే బానిసలుగా పెట్టింది అక్కడ. కానీ 7వ దూత పూర వర్తమానము మనకు విడుదలను ఇచ్చింది ఈ రోజున. 1965లో ఆయనను కాల్చి చంపేశారు. ఎవరిని? అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని. అలానే 1965లో యాక్సిడెంట్ ద్వారా విలియం బ్రెన్హామ్ని చంపేశారు. రోమన్ క్యాథలిక్ యవనస్తులు, రోమన్ క్యాథలిక్ సంబంధించిన యవనస్తులు వాళ్ళు అప్పుడే జైలు నుండి, నేరస్తులు వాళ్ళు జైలు నుండి విడుదల పొందుకొని వచ్చి బాగా తాగి నడిపి చంపేశారు. నేను అన్నది అర్థమవుతుందా మీకు? అబ్రహాం లింకన్ 56 సంవత్సరాలు బతికాడు. విలియం బ్రెన్హామ్ 56 సంవత్సరాలు బతికాడు. 1865లో అబ్రహాం లింకన్ చనిపోతే 1965లో విలియం బ్రెన్హామ్ చనిపోయారు. అర్థమైందా? ఇది పోలికలు అన్నమాట, అబ్రహాం లింకన్కి మరియు విలియం బ్రెన్హామ్కి. మరి మీకు తెలుసా, అబ్రహాం లింకన్ యొక్క ముఖము అక్కడ అమెరికా దేశంలో ఒక పెద్ద కొండ పైన దానిని చెక్కారు. కానీ విలియం బ్రెన్హామ్ గారి యొక్క ముఖము దేవుడు ఆదిలోనే సృష్టిని సృజిస్తున్నప్పుడే, పలకబడిన మాట చేత సృష్టిని సృజిస్తున్నప్పుడే దేవుడు విలియం బ్రెన్హామ్ ఒక ముఖం అక్కడ చెక్కి పెట్టాడు. ఆయన మీకు తెలుసా విషయం? తెలుసా మీకు ఆ విషయం? కెటిలినా మౌంటైన్స్ లో ఉంటుంది అది. కెటిలినా మౌంటైన్స్. ఆమేన్. ఎక్కడైతే రాజగర్గం వచ్చిందో, ఆమేన్, హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ గారి యొక్క ముఖము అక్కడ ఉంది. ఒహాయోలోనూ విలియం బ్రెన్హామ్ గారి యొక్క పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. 7 అక్షరాలు. విలియం అంటే 7 అక్షరాలు, మ్యారియన్ అంటే 7 అక్షరాలు, బ్రెన్హామ్ అంటే 7 అక్షరాలు. 7 అక్షరాలు. 7 అక్షరాలు. 3 పేర్లకు 7 అక్షరాలు. అక్కడ కూడా దేవుడు ఒక ఎవర్ లాస్టింగ్ సైన్, అంటే యుగ యుగములు ఉండే సూచన దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒహాయో దగ్గర, లైమా ఒహాయో దగ్గర అక్కడ ఆయన చూపించాడు మొత్తం అవి ఎన్ని శిఖరాలుగా ఉన్నది ఆ పర్వతం అని అడిగాడు ప్రవక్తను. ఆయన లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్నాడు. విలియం పేరులో 7 అక్షరాలు, మ్యారియన్ పేరులో 7 అక్షరాలు, బ్రెన్హామ్ పేరులో కూడా 7 అక్షరాలు. 3 సార్లు 7 7 7. ఆ తర్వాత అన్నాడు, ఆ 7 కొండలు ఏవైతే ఉన్నాయో ఆ శిఖరాలలో నువ్వు గమనిస్తే 3 శిఖరాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అవును ప్రభు అన్నాడు. ఆ 3 శిఖరాలలో మొదటిది అది నీ మొదటి ఇడుపు, తర్వాత రెండవది అది నీ రెండవ ఇడుపు, ఆ తర్వాత మూడవది అది నీ మూడవ ఇడుపు పరిచర్య. ఆ తర్వాత ఆ కొండలు ఇంకొక ఖండమునకు వెళ్ళిపోతున్నాయి, ఇంకొక కాంటినెంట్, ఇంకొక ఖండమునకు. ఆ కొండలు ఎట్టిపోతున్నాయి అంటే అవి ఆ దారి వెళ్ళిపోతుందంటే ఇంకొక ఖండమునకు వెళ్ళిపోతున్నాయి. మరి ప్రవక్త అంటాడు, అదిగో ఇంకొక దేశంలోకి మనం వెళ్ళిపోతున్నాం, ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం ఈ 3 ఇడుపుల పరిచర్య ద్వారా. మరి దేవుడు అన్నాడు విలియం బ్రెన్హామ్ గారితో, నువ్వు ఎప్పుడు నిరుత్సాహం పొందినా నువ్వు ఈ స్థలానికి వచ్చి నేను నీకు ఇచ్చిన
యుగ యుగముల సూచన ఉన్న ఈ శిఖరములను చూసి నీవు బలం పొందుకో అన్నాడు ఆయన. ఎందుకంటే శిఖరాలను దేవుడు ఎప్పుడు పెట్టాడు? ఆది కాండము 1వ అధ్యాయములో పలకబడిన మాట ద్వారా సృజిస్తున్నప్పుడే దేవుడు ఆ శిఖరాలను పెట్టాడు. కొందరు అడుగుతూ ఉంటారు, విలియం రెన్నాం పేరు బైబిల్లో ఎక్కడుందని? ఆది కాండం 1వ అధ్యాయంలోనే ఉన్నది. ప్రత్యక్షత ఉంటే, దేవుడి జ్ఞానం ఉంటే దాన్ని చూడగలుగుతారు వాళ్ళు. ప్రత్యక్షత, దేవుడి జ్ఞానం ఉంటే వాళ్ళు దాన్ని చూడగలుగుతారు వాళ్ళు. అవునా కాదా? సరే, ఆది కాలంలో సిలువ లేదా? లేదా? ఇస్సాకు జీవితంలో లేదా? ఇస్సాకు ముంగుర్తుగా క్రీస్తుకున్నాడు అక్కడ. అవునా లేదా? ఇస్సాకు ముంగుర్తుగా క్రీస్తున్నాడు అక్కడ, క్రీస్తుకున్నాడు. అవునా కాదా? ఇస్సాకు తన కట్టలు తాను ఎలా మోసుకుపోయాడు. హల్లెలూయా. యేసు కూడా తన శిలువను తాను మోసుకొని వెళ్ళాడా లేదా? ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకి ఏం కనబడుతున్నాయి అంటే ముంగుర్తులు. కానీ దానికి ఏం కావాలంటే జ్ఞానము, ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానము, ప్రత్యక్షత లేకుండా నువ్వు దాన్ని పట్టుకోలేవు. నువ్వు దేవుడి జ్ఞానం, అది కూడా వాక్య జ్ఞానము, వాక్యం యొక్క జ్ఞానము, వాక్యం యొక్క ప్రత్యక్షత. ఆ జ్ఞానాత్మ ప్రత్యక్షత ఉంటేనే నువ్వు వీటిని పట్టుకోగలుగుతావు. విలియం రెన్నాం పేరు ఆది కాండంలో ఉన్నదంటే 1వ అధ్యాయంలోనే నేను చూపిస్తాను. దేవుడు తన పలకబడిన మాట ద్వారా ఈ సృష్టిని సృజిస్తున్నప్పుడు ఒహాయో లైమాలో అదిగో ఆయన పేరు కలిగిన పర్వతమును యుగ యుగముల సూచనగా అప్పుడే సృజించి పెట్టాడు ఆయన. అదిగో క్యాటలినా మౌంటైన్స్ లో ఆయన యొక్క ముఖము, పక్కకునే ముఖము, సైడ్ నుండి చూస్తే కనబడే ముఖము దేవుడు అక్కడ ఆల్రెడీ సృజించేటప్పుడే అక్కడ పెట్టి ఉన్నాడు ఆయన. అక్కడ ఆ ముఖమును సృజించాడు ఆ కొండలో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక మీలో వైట్ ఈగల్ రాక్ ఎంతమంది తెలుసు? తెల్లని ఈగల్ బండ అంటారు దాన్ని. అది ఏంటది? ప్రవక్త బ్రెన్నాం గారు ఆయన తన షర్ట్లను తీసేసి దేవుడు చెప్పినట్టుగా ఒక బండను ఆయనను ఆనుకోమన్నాడు. తన రొమ్మును ఆనుకోమన్నాడు. ఆ బండకు ఆయన ఆ రొమ్మును ఆనుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ రొమ్మును తీసినప్పుడు, మళ్ళీ ఆయన బయటకు తీసినప్పుడు దానిపైన ఒక తెల్లని అక్షరాలు ఈగలను రాయబడి ఉంది అక్కడ. ప్రైజ్ లార్డ్. అది ఎక్కడి నుండి వచ్చింది? అది దాన్ని ఎవరు రాశారు? ఆది కాండం 1లోనే దేవుడు రాశారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చెప్పేది ఏమైనా అర్థమైందా? ఆది కాండం 1లోనే దేవుడు దాన్ని రాశాడు అక్కడ. సో ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ మనకు ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉంటేనే తప్ప వీటిని మనం చూడలేము. మనం ఆ జ్ఞానం, ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉంటేనే. ఆమేన్. ఓకే, మీరు గమనించండి ప్రియమైన పిల్లలారా. ఇప్పుడు పెంతెకోస్తుతో మొదలైంది, పెంతెకోస్తు ఉద్యమంతో మొదలైంది లవదిక సంకాలం. 1906లో విలియం సీమోర్ అనే ఈ అమెరికన్ నీగ్రో, అమెరికన్ నల్లజాతీయుడు, తనతో పాటు కొంతమంది కలిసి అజూసా వీధిలో తను ఒక మేడ గదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ పైకి వచ్చింది. పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళ మీద కుమ్మరించబడ్డాయి. వాళ్ళు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు, ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఆ చిన్న గుంపులో ఉజ్జీవ జ్వాలలు ప్రారంభమైనవి, అగ్ని ప్రారంభమైంది అక్కడ. పెంతెకోస్తు అగ్ని. ఆమేనంటారా? అది ఒక ప్రవక్త అంటాడు, అది 3వది మరలా వధు వృక్షములోని పునరుద్ధరణలో. ఆమేన్. చూడండి, ఇప్పుడు 4వ సంకాలంతో ఏమైంది? 4తో ఏమైంది? వధు వృక్షం పూర్తిగా తిరిగివేయబడింది. యోవేలు యొక్క 4 పురుగులు ఈ వధు వృక్షం యొక్క 4 సంఘకాలలో తిరివేసింది. కానీ ఇప్పుడు 5వ సంకాలం నుండి దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? పునరుద్ధరణ మొదలుపెట్టాడు. అవునంటారా? ఎలా మొదలుపెట్టాడు? సంఘ సంస్కర్తల ద్వారా మొదలుపెట్టాడు. సంఘాన్ని సంస్కరించు ద్వారా మొదలుపెట్టాడు ఆయన. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు మొదటిగా ఆయన నీతీకరణ వర్తమానం, లూథర్ ద్వారా, వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం,
పెంతెకోస్తుల ద్వారా వరముల పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ అభిషేకము. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా వచ్చిందంటే ఒక చిలకరింపులాగా వచ్చింది. ప్రోఫెట్ ఏమంటాడంటే 1906లో వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అప్పుడు ఒక చిలకరింపు, మొత్తం ముంచుడు బాప్తిజమం కాదు, చిలకరింపులాగా వచ్చింది. వరములు పునరుద్ధరించబడ్డాయి, వరములు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. 9 వరాలు మరలా భాషలతో మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం, మరలా ప్రవచనాలు చెప్పడం, స్వస్థతలు జరగడం, ఇవన్నీ ప్రారంభమైన 9 వరాలు ఏవైతే కొరింథీ పత్రికలో ఉన్నాయో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అందుకే అది పెంతెకోస్తు ఉద్యమంగా పిలువబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా తన సంఘాన్ని పునరుద్ధరిస్తున్నాడు ఇప్పుడు ఆయన. కానీ సంఘ సంస్కృతుల ద్వారా తరువాత పెంతెకోస్తు కాలం యొక్క ముగింపులో 1906 నుండి 1946 వరకు, ఎందుకంటే ఒక్క తరము 40 సంవత్సరాలు, అన్యజనులైన మనకు ఒక్క తరము 40 సంవత్సరాలు, ఇశ్రాయేలులకు ఒక్క తరము 70 సంవత్సరాలు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇశ్రాయేలులకు ఒక్క తరము 70 సంవత్సరాలు, అన్యజనులైన మనకు ఒక్క తరము 40 సంవత్సరాలు. ఇప్పుడు సరిగ్గా 1906 నుండి 1946 అది ఒక తరం, పెంతెకోస్తు తరం. సరిగ్గా పెంతెకోస్తు తరం ఆ పునరుద్ధరణ ఏదైతే జరిగిందో, వరముల పునరుద్ధరణ, అదంతా కూడా సంఘం పునరుద్ధరించబడుట, వధువృక్షం పునరుద్ధరించబడుట ఏదో జరిగిందో, ఆ పెంతెకోస్తు తరం యొక్క ముగింపులో ఒక పక్షిరాజు ప్రవక్తను దేవుడు పంపాడు. ఒక పక్షిరాజు ప్రవక్తను, విలియం మ్యారియన్ బ్రెన్హామ్, ఒక పక్షిరాజు ప్రవక్తను దేవుడు పంపాడు. పెంతెకోస్తు యొక్క తరము ముగింపులో 1906 నుండి 1946 వరకు అది పెంతెకోస్తు యుగమై ఉన్నది. 1909లోనే విలియం బ్రెన్హామ్ గారు జన్మించారు. కరెక్టేనా? ఆయన జన్మించబడిన 3 సంవత్సరాలకే ఆయనకు గుర్తున్న మొట్టమొదటి దర్శనం ఆయన చెప్పాడు. ఆయన అది వెళ్ళి తన తల్లికి చెప్పాడు, తను ఏ దర్శనం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అప్పుడు ఆయన కెంటకీలో జీవిస్తున్నారు. ఆయన పుట్టింది కెంటకీలో, బర్కెస్విల్ కెంటకీ. కానీ ఆయన 3వ సంవత్సరం వయసులో వచ్చినప్పుడు, 3 సంవత్సరాలు ఎంత చిన్నగా ఉంటాడండి, అలాంటి ఆ వయసులో వచ్చినప్పుడు తనకు వచ్చిన దర్శనాలు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మతో ఎల్లా బ్రెన్హామ్తో ఏమని చెప్పాడంటే, మమ్మీ నేను దర్శనం చూశాను, నాతో దేవుడు మాట్లాడాడు, మనము జెఫర్సన్విల్ అనే పట్టణంలో ఉండబోతున్నాం మనం. ఆమె అన్నదే నడుచుకొని నీకేం తెలుసు అని అన్నదామె. కానీ ఆమె మనసులో ఇంత చిన్న కుర్రోడికి, 3 సంవత్సరాల వయసున్న కుర్రోడికి జెఫర్సన్విల్ గురించి ఏం తెలుసు? అర్థమైందా? కెంటకీలోని జెఫర్సన్విల్లో మనం జీవిస్తామని నేను దర్శనంలో చూశానని చెప్పాడు ఆయన 3 సంవత్సరాల వయసులో. ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, ఆ ప్రాంతం గురించి ఎప్పుడూ ఆయనకు తెలియదు 3 సంవత్సరాల వయసులో ఉన్నోడికి. అలాంటిది ఎలా చెప్పగలిగాడు అనుకున్నది. నిజంగానే కొద్ది రోజులకు చార్లెస్ బ్రెన్హామ్ తండ్రి జెఫర్సన్విల్కి రమ్మని చెప్పి తల్లికి లెటర్ రాశాడు. నిజంగానే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అయితే 1909 నుండి 1946 అంటే మొత్తం 37 సంవత్సరాలు విలియం బ్రెన్హామ్ గారికి ఎన్నో దర్శనాలు వస్తున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి కూడా. అయినా దేవుడు ఆయనకి ఏది కూడా పూర్తిగా బయలుపరచలేదు. చాలాసార్లు తనకు వచ్చిన దర్శనాలు తనకు తెలిసిన సేవకులకు, తనకు తెలిసిన క్రైస్తవులకు చెప్తే వాళ్ళు ఏమనేవారంటే, నీకు దయ్యం పట్టింది, నీకు దయ్యముల వల్ల ఇవన్నీ వస్తున్నాయి బాబు, నువ్వు వాటికి దూరంగా ఉండని బెదిరించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు ఆత్మ సంబంధంగా ఎవరు ఆయనకు సరిగా కలవలేదు, దేవుడు కలవనివ్వలేదు. హల్లెలూయా. ఎందుకు బ్రదర్ అంటే, ఈ పక్షిరాజు ప్రవక్త ఎప్పుడు రావాలంటే 1946లో రంగంపైకి రావాలా? నేను చెప్పేది మీకు అర్థమవుతా? మరి దానికన్నా ముందు ఆయన సువార్థికుడిగా పనిచేశాడు. ఆయన
ఆయన 1933లో జూన్ నెలలో ఒక ఉద్యోగ కూటాలు పెడితే బ్యాప్టిస్ట్ నుండి బయటకు వచ్చేసి, ఎందుకంటే ఆయన పాస్టర్గా ఉన్న రాయ్ డేవిస్ గారు స్త్రీని పాస్టర్గా అభిషేకిద్దామని ఆయన పిలిస్తే నేను చేయనన్నాడు ఆయన. ఎందుకంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సిందే కానీ వాళ్ళు బోధించడానికి వీలు లేదన్నాడు ఆయన.